హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్సే కాకుండా ఇల్లు సర్దుకునేటప్పుడు యూజ్ అయ్యే చిన్న చిన్న టిప్స్ని కూడా షేర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బెల్ట్ పెట్టుకునేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే ఒక్కొక్కసారి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే బెల్ట్ పెట్టిన తర్వాత కూడా లూజ్గా ఉండి ఆ పైన ఉన్న బెల్ట్ కింద జిప్పు అలాంటివి ఇలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా కనిపించకుండా ఉండడానికి చిన్న ట్రిక్ అనమాట. ఫస్ట్ మనం బక్కిల్లో నుంచి బెల్ట్ అనేది బయటకు తీసిన తర్వాత ఇంకా ఇది ఉంటుంది కదా హోల్లో పెట్టేదాన్ని, దాన్ని డైరెక్ట్గా అలా పెట్టకుండా ఇక్కడ బటన్ ఉంటుంది కదా, బటన్కి పెట్టే చిన్న గ్యాప్ లాగా ఉంటుంది కదా, ఫస్ట్ ఆ బటన్లో నుంచి పంపించిన తర్వాత ఈ బెల్ట్కున్న హోల్లో నుంచి పంపించేసి బెల్ట్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లూజ్గా ఉన్నా సరే మనం చూడండి బకెల్ని మూవ్ చేస్తున్నా సరే ఆ బటన్ కానీ కింద జిప్ కానీ ఏది కనిపించకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎంత లూజుగా ఉన్న ప్యాంట్ అయినా సరే టైట్గా మనం చక్కగా బెల్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి ఇలా సగంగా కట్ చేసుకున్న నిమ్మకాయని సగం వాడిన తర్వాత మనం సగం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఒక్కొక్కసారి అది ఎండిపోతూ ఉంటుంది. అలా ఎండిపోకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకున్న సగం నిమ్మకాయ సరిపోయేటట్లుగా గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో మనం ఇలా రివర్స్ చేసేసి పెట్టేసామనుకోండి. చూడండి చక్కగా నిమ్మకాయ అసలు కిందకి జారిపోకుండా అలా టైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎండిపోకుండా అంటే తొందరగా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి ఇలా ఎక్కువగా రబ్బర్ బ్యాండ్ని మనం జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే వీటిని ఇలా డైరెక్ట్గా తీసుకెళ్లే కన్నా ఇలా సేఫ్టీ పిన్నికి పెట్టేసి తీసుకున్నాం అనుకోండి, అంటే ఇది మన పర్సులో కానీ బ్యాగ్లో కానీ వేసుకుంటే కింద కానీ పైన కానీ పడిపోయి ఉంటే మనకు కావాల్సిన కలర్ అనేది కనిపించకుండా వెతకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా సేఫ్టీ పిన్నికి వేసేసి మనం తీసుకెళ్ళామనుకోండి, చక్కగా సేఫ్టీ పిన్నికి అలానే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి వెతకాల్సిన అవసరం లేకుండా చక్కగా మనకు కావాల్సిన కలర్ తీసుకోవడానికి అలానే యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత టిప్ వచ్చేసి కిచెన్లోకి వచ్చే బొద్దింకలకి చాలా బాగా యూజ్ అయ్యే హోమ్ రెమెడీ, అది కూడా జీరో కాస్ట్ అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో 4-5 కర్పూర బిళ్ళని తీసుకోవాలి. వాటిని ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మనం చిదిమినట్లు చేసామనుకోండి చక్కగా పొడి అయిపోతుంది అనమాట. ఆ తర్వాత డెటాల్ని తీసుకోవాలి. 1 కప్పు వచ్చేంత వరకు డెటాల్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకోవాలి. ఈ మూడింటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే కర్పూరము కొంచెము కలిసేటట్లుగా, అంటే కొంచెం అది గరుకుగా ఉంటుంది కదా, అది పూర్తిగా ఈ రెండింటిలోకి వాటర్లోకి డెటాల్లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని ఈ సొల్యూషన్ని అందులో పోసుకోవాలి. నేను ఇక్కడ బాటిల్ నిండేంత వరకు ఇంకొంచెం వాటర్ అనేది పోసేసుకున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత చూసుకుంటే చాలా సింపుల్గా మనకి ఒక సొల్యూషన్ రెడీ అయిపోతుంది. ఈ సొల్యూషన్ని మనం నైట్ టైం సింక్లో సామాన్లన్నీ కడిగిన తర్వాత సింక్ని కూడా శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకొని అంటే ఇలా నీట్గా ఉంచుకున్న తర్వాత ఈ మనం రెడీ చేసుకున్న సొల్యూషన్ ఉంది కదా, దాన్ని ఇలా సింక్ మొత్తం కూడా మనం స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా గ్యాస్ స్టవ్కి 4 కార్నర్స్లో కూడా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఆ కర్పూరము డెటాల్ ఘాటు వలన బొద్దింకలు అన్నది సింక్లో నుంచి అది సింక్ హోల్స్లో నుంచి బయటికి రాకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ వచ్చినా సరే ఈ ఘాటు స్మెల్కి చనిపోయే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇలా మనము 2 డేస్కి ఒకసారి చేసామనుకోండి చక్కగా బొద్దింకలు రాకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ సొల్యూషన్ రెడీ చేయడానికి, అలానే యూజ్ చేయడానికి కూడా. తర్వాత టిప్ వచ్చేసి బ్యాటరీలు చేంజ్ చేసేటప్పుడు, అంటే మనం ఒకేసారి ఒక ప్యాకెట్ మొత్తం కొన్నప్పుడు మనం యూజ్ చేసినవి ఒకేలా ఉంటాయి, కొత్తగా పెట్టాల్సినవి కూడా ఒకేలా ఉన్నప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. ఈ రెండింటిలో మనం ఎలా తేడాగా అంటే రెండు కలిసిపోయినప్పుడు మనకి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అంటే, యూజ్ చేసిన బ్యాటరీలు బరువు తక్కువగా ఉంటాయి, అవే కొత్త బ్యాటరీలు అనుకోండి కాస్త బరువుగా ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మనం కొత్త వాటిని పాత వాటిని చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి పర్సులని కానీ చిన్న బ్యాగులు కానీ ఉంటాయి కదా, ఇలాంటి బ్యాగుల పైన షోరూమ్ కానీ షాప్ కానీ పేర్లు అయితే ప్రింట్ అయి ఉంటుంది. ఇలాంటి వాటిని మనం బయటికి తీసుకెళ్ళి వాడాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆ పేర్లు కనిపిస్తాయి కదా అని. అలాంటప్పుడు యూజ్ అయ్యే ఐడియా అనమాట. చాలా సింపుల్గా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా, ఆ నెయిల్ రిమూవర్ని ఇలా బడ్డకి కొంచెం తగిలినట్లుగా అంటే ఒకసారి ముంచేమనుకుని చక్కగా అది బడ్డ మొత్తం కూడా అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ బడ్డతో మనం ఈ లెటర్స్ పైన రుద్దాలన్నమాట. అంటే ఒక్కసారి కాదు, లెటర్ పోయేంత వరకు కూడా ఈ నెయిల్ రిమూవర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం రుద్దినట్లుగా చేసుకోవాలి. కొంచెం గట్టిగానే రుద్దాలన్నమాట. ఎందుకంటే ఆ ప్రింట్ పూర్తిగా పోవటం కోసం. ఇక్కడ నేను ఈ పైన ఉన్న సింబల్ అయితే పోయింది, లలిత సింబల్ చూడండి క్లియర్గా ఉంది కదా. ఇలానే పర్సు పైన ఉన్న లెటర్స్ని పూర్తిగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక టిప్ అనమాట, నెయిల్ రిమూవర్ లేకపోయినట్లయితే దాని ప్లేస్లో బాడీ స్ప్రే ఉంటుంది కదా, ఏ
దేన్నైనా సరే అంటే ఏ బాడీ స్ప్రే అయినా సరే పర్సు లెటర్స్ పైన స్ప్రే చేసేసి మనం ఈ బడ్డతో రుద్దినట్లుగా చేసామనుకోండి చక్కగా లెటర్స్ అనేది క్లీన్ అయిపోతాయి. చూడండి ఇది పూర్తిగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత అనమాట పర్సు. సో 2 వైపులా కూడా లెటర్స్ అయితే ఏమి కనిపించట్లేదు. ఇలా మన దగ్గర ఉన్న పర్సులపై ఉన్న లెటర్స్ని చక్కగా క్లీన్ చేసి మనం వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత టిప్ వచ్చేసి సెల్లో టేపు మన ఎండింగ్ ఎక్కడ ఉందో తెలియటం కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎంతసేపు ఎతికినా సరే కనిపించకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు స్కెచ్ పెన్ కానీ మార్కర్ని కానీ ఈ సెల్లో టేప్ పైన ఇలా పూర్తిగా అన్ని వైపులా రౌండ్గా వచ్చేటట్లుగా ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం తుడవాలన్నమాట. ఇలా తుడిచేసామనుకోండి ఆ ఎండింగ్ అన్నది ఎక్కడ ఉందో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ దీని ఎండింగ్ సన్నగా ఉంది కాబట్టి మీకు సన్నగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఎండింగ్ దగ్గర నల్లగా ఉంటుంది. అంటే మన మార్కర్ నేను లైట్గానే రాసాను, అందుకోసం లైట్గా అనిపిస్తుంది. మనం కొంచెం డార్క్గా రాసామనుకోండి అక్కడ ఎండింగ్ దగ్గర డార్క్గా లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం సెలో టేప్ని చక్కగా తీసి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఒక గాజు గిన్నెనే తీసుకోవాలి. ఈ గాజు గిన్నెలో కింద భాగంలో నేను బియ్యాన్ని పోస్తున్నాను. ఈ బియ్యానికి బదులుగా మనం ఇసుక కూడా పోసుకోవచ్చు. ఆ తర్వాత గిన్నె పై అంచు వరకు వచ్చేటట్లుగా వాటర్ని పోసుకొని దానిపైన ఒక లేయర్ లాగా వచ్చేటట్లుగా ఆయిల్ని వేయాలి. మనం వంట చేసుకునే ఆయిల్ అనమాట. ఆ ఆయిల్ని వేసిన తర్వాత ఒక బడ్డని తీసుకొని మన గిన్నె హైట్కి సరిపోయేటట్లుగా ఇలా కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బడ్డకు ఒక వైపున కాటన్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో కొంచెం ఒకసారి ముంచిన తర్వాత ఇంకా ఇలా నిలబెట్టాలన్నమాట. కింద మనకి సపోర్ట్గా బియ్యం ఉంటుంది కాబట్టి దాని మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఈ బడ్డని ఇలా ముంచేసి ఆ తర్వాత మనం అగ్గిపెట్టెతో వెలిగించేసామనుకోండి చాలా సింపుల్గా ఒక దీపం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే సడన్గా పవర్ కట్ అయినప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దీపాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఇలా బాగా మురికి పట్టిన మ్యాట్ని క్లీన్ చేసే ఐడియా అనమాట. అది కూడా చాలా సింపుల్గా ఎక్కువ బ్రష్ కొట్టకుండా అనమాట. దానికోసం ఒక టబ్లో వాటర్ని తీసుకొని ఇందులో కొద్దిగా సర్ఫ్ కానీ కొద్దిగా మ్యాటిక్ లిక్విడ్ అయినా సరే వేసి ఆ తర్వాత ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా పూర్తిగా వాటర్లో కలిసిన తర్వాత ఈ మ్యాట్ అనేది పెట్టేసి పూర్తిగా మునిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఆ వాటర్లో నాననివ్వాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు నానిన తర్వాత చూసుకుంటే ఆ వాటర్ చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. అంటే మురికి మనం క్లీన్ చేయకుండానే సగం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగిలిన సగాన్ని కొంచెం సేపు అదే వాటర్లో ఇలా నుసిమినట్లుగా కింద పైన చేసామనుకోండి ఇంకాస్త అయితే వదిలేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బయటికి తీసేసి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా మ్యాట్ మీద పోసుకుంటూ మనం లైట్గా 2-3 సార్లు బ్రష్ కొట్టినట్లుగా చేసేసామనుకోండి చక్కగా ఈ మ్యాట్ పై ఉన్న మురికి అనేది క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో 2-3 సార్లు జాడించుకొని మనం ఆరేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మ్యాట్. అంటే మురికి పూర్తిగా పోయిందనమాట. ఇలా టాబ్లెట్లు వేసి ఒకసారి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి డ్రెస్కి ఇలాంటి పూసలు స్టోన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఇలా వచ్చిన డ్రెస్సెస్ని ఐరన్ చేయడానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే వీటిపైన డైరెక్ట్గా మనం ఐరన్ బాక్స్ పెట్టేసి మనం ఐరన్ చేయలేం కదా, అంటే చేసామనుకోండి గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు సిల్వర్ ఫాయిల్ని మనం ఐరన్ బాక్స్ సైజ్ అంత వరకు ఇలా కట్ చేసుకొని ఇలా లోపలికి అంటే పై వైపుకి మడిచినట్లు చేసామనుకోండి చక్కగా ఆ ఆయిల్ సిల్వర్ ఫాయిల్ అనేది ఐరన్ బాక్స్కి అలానే అంటిపెట్టుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఐరన్ చేసామనుకోండి ఒకవేళ గీతలు ఏమైనా పడినా సరే సిల్వర్ ఫాయిల్కే పడుతుంది, కానీ ఈ మన ఐరన్ బాక్స్కి అయితే అసలు గీతలు పడకుండా గీచినట్టుగా కూడా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా డ్రెస్లనే కాకుండా మనకి వర్క్ బ్లౌజ్ని కూడా ఇదే టిప్ని యూజ్ అయితే చక్కగా ఐరన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ అయితే నచ్చిందనుకోండి చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని నేను అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.